హాయ్ నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు మహబూబ్ నగర్ లో అయితే మనం ఉన్నాం. ఎక్కడ చూసుకున్నా ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి హడావిడి నడుస్తా ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు అయితే ఇక్కడ 23వ డివిజన్ సంబంధించి మెటికాడి ప్రవాళిక శ్రీహరి గారు అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థిగా అయితే ఉన్నారు. అదేవిధంగా గడప గడప ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. ప్రతి డోర్ టచ్ చేస్తా ఉన్నారు. అసలు ప్రజలు ఏమంటా ఉన్నారు వాళ్ళ నుంచి కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. మేడం వాస్తవానికి ప్రజల లోపలికి వెళ్తా ఉంటారు మేడం. ప్రజలు ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు ప్రజలు? అందరికీ నమస్తే. నేను 23వ డివిజన్ నుంచి 23వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ మేము డోర్ టు డోర్ కాన్వర్సింగ్ చేస్తున్నాం. అయితే ఈ గల్లీలో ఒక 35 ఏళ్ల నుంచి ఉంటున్నాం కాబట్టి అందరికీ మేము ఆల్రెడీ తెలుసు. మా నాన్న మెట్టుకాడి శ్యామ్ సుందర్ గారైతే అందరికీ తెలుసు. ఇంటి మనిషిలాగా అందరికీ. సో, వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర మంచి రెస్పాన్స్ ఉంది. ఆల్రెడీ మా నాన్న చేసిన వర్క్ అందరికీ తెలుసు కాబట్టి అదే రకంగా రెస్పాన్స్ వస్తుంది. మేము ఏ ఇంటికెళ్ళినా మీరు చేస్తారు మాకు తెలుసు, మీకే ఓటేస్తామని చెప్తున్నారు. రెస్పాన్స్ మంచిగుంది. గత 4 రోజులుగా మేము డోర్ టు డోర్ కాన్వర్సింగ్ చేస్తున్నాం గదా! అందరూ గూడా అంటే అందరి రెస్పాన్స్ చూసి మాకు గెలుస్తామనే నమ్మకం గూడా వచ్చేసింది. కాబట్టి ఇంకా ఇదే చేయాలి అనుకుంటున్నాం. మెయిన్‌గా నాన్నగారు చేసిన సేవ వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. ఎప్పటికి అంటే జనాలు ఏం చేసినా మర్చిపోతారు గానీ సేవ చేస్తే మర్చిపోరు అనేది మాకు అర్థమైంది. మేడం ఇంకొక విషయం మేడం గడప గడపకు టచ్ చేస్తున్నప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీ దృష్టికి ఏమని చెప్తున్నారా? చెప్తున్నారు. ముఖ్యంగా మా వార్డ్‌లో ఉన్న సమస్యలేంటంటే రోడ్లు లేకపోవడం, ఇంకా స్ట్రీట్ లైట్స్ లేకపోవడం, డ్రైనేజెస్ కూడా లేకపోవడం. ఇవి చాలా మంది చెప్పిన సమస్య. అయితే డెఫినిట్‌గా అవన్నీ మేము చేస్తాము అని నోట్ చేసుకొని వాళ్ళకి హామీ ఇచ్చే బయటికొస్తున్నాం. ఎందుకంటే అరుణమ్మ గారు ఆల్రెడీ చెప్పారనమాట. ఇక్కడ మా వార్డ్‌కి మీటింగ్‌కొచ్చినప్పుడు ఎవరు ఏ ఇంట్లో ఏమడిగినా హామీ ఇచ్చేసి రండి. నేను చేయిస్తాను ఎంపీ ఫండ్స్ నుంచయినా అని చెప్పారు. సో, అంత బ్యాక్ సపోర్ట్ ఉన్నందుకు మేము గూడా ధైర్యంగా హామీ ఇచ్చే బయటికొస్తున్నాం. మేడం ఇంకొక విషయం మేడం ఇప్పుడు ఎందుకంటే నువ్వా నిన్న రీతిలో అయితే ప్రచారం అయితే చేస్తాను ప్రతి పార్టీ చేస్తా ఉంది. మరి బీజేపీ రోల్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీ అభ్యర్థిగా మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? అది మేనిఫెస్టో విధంగా తయారు చేశారా సొంతంగా? అంటే మాకు మేనిఫెస్టో ఉంది. మెయిన్‌గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అంటే అందరికీ అప్లికబుల్ అయ్యే స్కీమ్స్ చాలా ఉన్నాయి. కాపోతే వాటిపైన అవగాహన తక్కువుందనమాట. ఈ కాన్వర్సింగ్‌లో మేము అన్ని అవగాహన ఇస్తున్నాం. ఇప్పుడు ముద్ర యోజన అని ముద్ర లోన్స్ కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులకి లోన్స్ ఇచ్చేది గానీ, స్కిల్ ఇండియా అని ఒకటుంటది. అదేంటి అంటే ఎవరికైనా ఏదైనా స్కిల్‌కి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని గూడా అంటే అన్‌ఎంప్లాయిడ్‌కి గానీ, గృహిణీలకు గానీ వీళ్ళందరికి హెల్ప్ అయ్యేటట్టు స్కిల్ డెవలప్‌మెంట్ చేసి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించేటట్టు ఇట్లా అన్ని మేము డోర్ టు డోర్ కాన్వర్సింగ్‌లో చెప్తున్నాము. సో, అవన్నీ మేము అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇంగా అంటే మా పార్టిసిపెంట్స్ ఉన్నారు గదా! బీఆర్ఎస్ నుంచి అని. మేము స్థానికులం గాబట్టి మాకు ఎక్కడ పోయినా మీరు మాకు బాగా తెలుసు. మీరు ఇంతకుముందు ఎన్నో చేశారు అనే దానికుంది కాబట్టి సో, దాని నుంచి మాకింకా ప్లస్ పాయింట్ అయిందనమాట ఇక్కడ. అయితే చాలా స్థానాలు గెలుస్తాయి. అంటే మెజారిటీ వస్తది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి చాలా మందికి అవగాహన వచ్చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది? ఈ బీజేపీ అంటే ఏంటి? అందరికి మాక్సిమం అందరికి అవగాహన వచ్చింది. సో, డోర్ టు డోర్ ఎళ్ళినప్పుడు గూడా మేము అదే చెప్తున్నాం. ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు మేము ఏంటి అనేది చూపిస్తామని. సో, మేమైతే మెజారిటీగా గెలుస్తామని మాకనిపిస్తుంది. వెళ్తా ఉన్నాం ప్రజలు చూపించే ప్రేమానురాగాలతో గెలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మేడం. గెలిచిన తర్వాత ఏ కార్యక్రమాలు చేసే అవకాశాలున్నాయి? ముఖ్యంగా చాలా ఏరియాస్‌లో రోడ్స్ లేవు. సగం సగమే వేసి ఉన్నాయి. అలాంటి ఏరియాస్‌లో ఫస్ట్ రోడ్స్ ఏయిస్తామనమాట. ఇంకా కొన్ని ఏరియాస్‌లో అసలు స్ట్రీట్ లైట్స్ లేవు. ఒకవేళ కరెంట్ పోతే ఆ ఏరియా అంతా చీకటిగా ఉంటది. కాబట్టి స్ట్రీట్ లైట్స్ పెట్టించడం, ఎక్కడైనా రిపేర్ ఉంటే అవి కూడా చేయించడం అట్లాంటివి చేస్తాం. ఇంకా ఉమెన్ సేఫ్టీ కోసం నైట్ పాట్రోలింగ్ అంటే ఫ్రీక్వెంట్‌గా నైట్ పాట్రోలింగ్ చేయించడము, ఇట్లాంటివన్నీ చేయించాలని అనుకుంటున్నాం. ఇంకా డ్రైనేజెస్ కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఉన్నాయి. వాటిని కూడా అంటే వెంటనే తీర్చే సమస్యలైతే ఇవే. రోడ్స్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజెస్ అన్నమాట. ఇవే చాలా మంది చెప్పారు కూడా. నా పేరు డాక్టర్ మెట్టుకాడి శ్యామ్ సుందర్. నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా మా 23వ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే నాకు పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ముందుగా మా ప్రజలకు గుర్తొచ్చేది నా పేరే. ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, చెత్త ప్రాబ్లం ఉన్నా, లేకుంటే ఎటువంటి తాగునీటి సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా మాదొక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఆ సమస్య పెడితే వెంటనే ఆ సమస్యకు స్పందించి దానిపైన చర్య తీసుకొని దాన్ని తీర్చే ఏకైక వ్యక్తిని నేను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరూ లేనప్పుడు అంటే దాదాపు 1996లో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా. అప్పటి సంధి నేను ఇక్కడ చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా నేను నా సొంత కుటుంబంలోకి ఎలా అయితే పోతానో అక్క, అన్న అంటే నాకు ఎటువంటి సంబంధాలే తప్ప కులాలు, మతాలు ఏవి లేవు. అటు ముస్లిమ్స్ కూడా నాకు ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారంటే
శ్యామ్ నువ్వు ఎవరో మాకు వాళ్ళందరూ ఎవరో మాకు తెలియదు కానీ నీవు మాకు పిలిస్తే పలికేటట్టుంటావు కనుక ఖచ్చితంగా మీకే వేస్తా అంటే చాలా వరకు అనుకుంటారు ఇక్కడ టోటల్ గా ఉన్న ఎటువంటి ఫోబియా అంతా కూడా వెళ్ళిపోయింది. బీజేపీ అంటే అందరికి కూడా ఈ రోజు డెవలప్మెంట్ చేసే పార్టీ అనేది అందరికి కూడా తెలిసిపోయింది. ఇక్కడ ఎట్లా ఉందంటే 35 ఏళ్ల నుంచి ఏ విధంగా అయితే వార్డు ఉందో కొంత అయింది తప్ప మిగతాది అలాగే ఉంది. 35 ఏళ్ల కింద ఉన్న వాళ్ళకి ఈ రోజు వరకు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఒక దగ్గర అయితే ఒక 150 ఇండ్లకు సంబంధించిన మురికి నీళ్ళంతా కూడా ఒక దగ్గరకు వచ్చి గుంటలా ఏర్పడింది. దాదాపు అటు బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఆ మున్సిపల్ చైర్మన్లకు కానీ తర్వాత టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ వస్తే ఎమ్మెల్యేకు అందరు చెప్పడం జరిగింది కానీ అటువంటి సమస్యలు కూడా మాకు ఇక్కడ సాల్వ్ కాలేదు. కనుక వార్డుకు సంబంధించిన నేనైతేనే దానికి ప్రత్యామ్నాయం చేయగలుగుతా, దాని పని నేను చేయించుకోగలుగుతా, కొట్లాడైనా చేయించుకోగలుగుతా అని చెప్పేసి మా వార్డులో ఉన్న పెద్దలందరి ఆశీస్సులు తీసుకొని నాకు అవకాశం రాలేదు కనుక మంచిగా చదువుకుంది నా బిడ్డ. శ్రీకరి ఫౌండేషన్ అని చెప్పేసి నా కూతురు పేరు మీద 15 సంవత్సరాలుగా ఇంక అందరికీ తెలుసు. విద్య, ఆరోగ్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో సేవలు అందించుకున్నా కనుక చదువుకున్న వాళ్ళైతే యువత వస్తేనే బాగుంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను నా బిడ్డను తీసుకొని వచ్చిన. ప్రజలంతా కూడా ఎంత బాగా రెస్పాన్స్ ఇస్తున్నారంటే అందరు కూడా మంచి ఆశీస్సులు ఇచ్చి నా బిడ్డను మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. సార్ అందరు 100 మందిని పెట్టుకొని తిరుగుతున్నారు. నా వెనుక వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బీజేపీ ప్లస్ ఎవరు కూడా నా ఇంట్లో 3 పూటలు తిని నాతో పనిచేసే కార్యకర్తలు. నేను ప్రతి ఒక్కరింటికి పరిచయం ఉన్నా కనుక నేను నాతో పాటు మందబలం అవసరం లేదు. నాకు నేను చేసిన మంచి పనులు నేను చేస్తానన్న నమ్మకం మాత్రమే నాకు కావాలి కనుక 100% నెక్స్ట్ కూడా మళ్ళీ మేము హెల్త్ క్యాంప్స్ పెడతాము. తర్వాత ఎవరైతే వితంతు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క మా దగ్గర ఉన్న వార్డు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొని వస్తాను. ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ నిజం చెప్తున్నాను కదా, యువత ఎంత తప్పుదో పోతుందంటే వాళ్ళు చదువుకున్న చదువు కంప్లీట్ అయిపోయినాక ఉద్యోగాలు వాళ్ళు ఏం చేయాలో తెలియదు, సరైన అవగాహన లేదు వాళ్ళకు ఏం చేయాలి ఏం కదా. కనుక పిఎంఈజీబీ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ తర్వాత ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తీసుకొని వచ్చేసి పిల్లలందరినీ కూడా వాటికి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్టు చేస్తారు. ఒకటే విషయం చెప్తా ఉన్నాడు, కంపల్సరీ గుంపులుగా వస్తారు, బట్ కాకపోతే సింహం సింగిల్ గా వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో నేనైతే వస్తా ఉన్నా తెలుసు కాబట్టి అదే విధంగా ఇక్కడ ఉన్న కార్యక్రమాల్లో కూడా నేను పాలు పంచుకుంటున్నా కాబట్టి నా పేరు కొత్తగా తెలవాల్సిన అవసరం లేదు. అందుకే నేను స్వయంగా ఒక 5 మంది తోటి నేను ప్రచారం అయితే చేస్తా ఉన్నా. రిజల్ట్ అనేది మీరే చూతురు కానీ తర్వాత అని చెప్పేసి ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ కు అదే విధంగా బీఆర్ఎస్ కు ఒక అవకాశం ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు బీజేపీ తరపుకి నాకు ఒకసారి అవకాశం ఉంది కాదే కాబట్టి ప్రవాళిక శ్రీహరి గారిని గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి బహుమతిగా ఇస్తే కంపల్సరీగా మేయర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నటువంటి బీజేపీకి ఉంటుందని చెప్పేసి మనకు స్పష్టత ఇవ్వడం జరిగింది.